గాసిప్ మస్తీ మేఘ సందేశం రేపటి ఎపిసోడ్ ముందుగా మీకోసం. ఇంకా భూమి అయితే నయనిని, మేడం మీరు తప్పు చేస్తున్నారు, గగన్ గారు ఎలాంటి తప్పు చేయలేదు, గగన్ గారికి ఈ హత్యకి ఎలాంటి సంబంధం లేదు, ఆయన కన్న కూతురిగా నేను చెప్తున్నాను, గగన్ గారు ఎవరికైనా సాయం చేసే మనిషే కానీ ఇలా హత్య చేసే మనిషి అయితే కాదు, ఆయన నేను దగ్గర నుండి చూస్తున్నాను మేడం అని చెప్పగా, ఇంకా ఆపు భూమి, ఏది తప్పు ఏది కరెక్ట్ నాకు చెప్పే అంత దానివే అయిపోయావా? నువ్వు చెప్తే వినే స్టేజ్ లో అయితే నేను లేను. నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావు కనుక హత్య చేసినా సరే వెనకేసుకొని వస్తున్నావు. నిజ నిజాలు ఏంటో ముందు ముందు బయటికి వస్తాయి. నిన్ను దక్కించుకోవడానికి హరిశ్చంద్ర గారిని అయితే అతను హత్య చేశాడు. ఎవరు చేశారో నిజ నిజాలు అనేవి బయట పడతాయి మేడం. అప్పుడు మీరే నాకు వచ్చి క్షమాపణ చెప్తారు అంటే చూద్దాం భూమి ఎవరు క్షమాపణ చెప్తారో అనేసి ఇంకా నయని అయితే ఓవర్ యాక్షన్ అయితే చేస్తూ ఉంటుంది. ఇంకా భూమి అయితే లాయర్ దగ్గరికి వెళ్ళి, లాయర్ గారు ప్లీజ్ మీకు దండం పెడతాను, గగన్ గారిని ఎలా అయినా బయటికి తీసుకురండి, అతనికి ఈ హత్యకి ఎలాంటి సంబంధం లేదు, ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేను డబ్బులు తెస్తాను అనేసి ఇంకా భూమి అయితే లాయర్ని అయితే వేడుకుంటుంది. ఇంకా ఇంటికి వచ్చి భూమి అయితే డబ్బులు తీసే పనిలో ఉంటుంది. ఇంకా అప్పుడే అపూర్వ వచ్చి, ఏంటి ఇంట్లో ఇంకా దొంగతనం కూడా మొదలు పెట్టేశావా అనేసి అపూర్వ అనడంతో, దొంగతనం ఏంటి పిన్ని, ఇది నా డబ్బు నా ఇల్లు కనుక నేను తీస్తున్నాను అనేసి ఇంకా అనగా, ఇంకా భూమి వాళ్ళ అత్తయ్య, భూమి నువ్వు ఆ గగన్ గారిని కాపాడడానికి డబ్బులు తీసుకువెళ్తే నేను అస్సలు ఊరుకోను, ఆ గగన్ గారు అన్నయ్యని హత్య చేయబోయాడు అంటూ ఇంకా వాళ్ళ అత్తయ్య అయితే అనడంతో, పిన్ని అలా కాదు పిన్ని, గగన్ గారికి దీనికి ఎలాంటి సంబంధం లేదు అని భూమి అంటుండగా, ఇంకా వాళ్ళ అత్తయ్య అయితే ఏది వినిపించకుండా భూమిని అయితే లాక్కొని వెళ్లిపోయి రూమ్ లో అయితే బంధించేస్తుంది. ఇంకా భూమి అయితే, అయ్యో అత్తయ్య నేను చెప్పింది వినండి, ఇప్పుడు నేను బయటికి వెళ్ళాలి, చాలా అవసరం, అక్కడ గగన్ గారిని ఎవరు కాపాడతారు అంటూ భూమి అయితే ఏడుస్తూ డోర్ కొడుతూనే ఉంటుంది. ఇంకా అపూర్వ అయితే బాగా అయింది అంటూ తనలో తాను నవ్వుకుంటూ ఉంటుంది. రేపటి ఎపిసోడ్ లో అయితే ట్విస్ట్ల మీద ట్విస్ట్ ఉండబోతుంది. మరి భూమి ఎలా బయటికి వచ్చి గగన్ అయితే కాపాడుకుంటుంది, అసలు గగన్ కి హత్యకి సంబంధం ఉందా లేదా అని మీరేమనుకుంటున్నారో కూడా కమెంట్ అయితే చేసేసేయండి. మేఘ సందేశం ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కూడా ఒక లైక్ అయితే కొట్టండి.